ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది లేకపోతే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి చూస్తే నాకు ఇప్పుడే ఒకటి వచ్చింది. భారత్తో యుద్ధం ఇస్లామిక్ వార్ కాదు, ఇస్లామిక్ క్లెరిక్ ఘాజీ అని ఆయన ఒక 1 minute చదువుతానండి. అది పహల్గామ్ ఉగ్రఘటన అనంతరం పహల్గామ్లో ఉగ్రఘటన అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ సొంత దేశంలోనే పాకిస్తాన్కు వ్యతిరేకత ఎదురవుతోంది. సొంత ప్రజానీకంపైనే ఒక పద్ధతి ప్రకారం పాకిస్తాన్ హింసాకాండకు పాల్పడుతోందని, సొంత ప్రజలకే అన్యాయం చేస్తోందని ఇస్లామాబాద్ లాల్ మసీద్ క్లెరిక్ అబ్దుల్ అజీజ్ ఘాజీ విరుచుకుపడ్డారు. వివాదాస్పద మత బోధకుడుగా పేరున్న ఘాజీ పాకిస్తాన్లోని అంతర్గత కల్లోలంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాల్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం అంటూ జరిగితే ఎంతమంది ప్రజలు పాకిస్తాన్ సమర్థిస్తారో చేతులెత్తండి కోరారు. ప్రార్థనలకు హాజరైన వారిలో స్పందన కొరవడడం, ఎలాంటి బదులు రాకపోవడంతో ఆయన తిరిగి స్పందిస్తూ ఏదో కొద్దిమంది చేతులెత్తడం కనిపిస్తోందని, ప్రజల్లో వివేకం మేలుకొంది అనడానికి ఇది నిదర్శనమని అన్నారు. పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఎంతమాత్రం ఇస్లామిక్ వార్ కాదన్నారు. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న వ్యవస్థ అపనమ్మకాల వ్యవస్థ, ఇండియా కంటే దయనీయమైన నిరంకుశ వ్యవస్థ. పాకిస్తాన్లో ఉన్నంత అణిచివేత ఇండియాలో లేదు. లాల్ మసీద్ వంటి ఘోరమైన ఘటన ఇండియాలో జరిగిందా? వజారిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరుగుతున్నవి అకృత్యాలు ఇండియాలో చోటు చేసుకుంటున్నాయా? ఇండియా యుద్ధ విమానాలు సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్నాయా? ఇండియాలో జాడ తెలియకుండా పోయిన వారు ఎంతమంది? ఇక్కడ జాడ తెలియకుండా పోయిన తమ కుటుంబ సభ్యుల కోసం నిరసనలు చేసి ప్రజలు విసిగి వేసారిపోవడం లేదా? మత బోధకులు, పాత్రికేయులు మాయమైపోతున్నారు. తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ సభ్యుల జాడ తెలియడం లేదు అంటూ పాకిస్తాన్పై ఘాజీ విరుచుకుపడ్డారు. అంటే మనం పాకిస్తాన్ సైనికులే సెలవులు పెడుతున్నారని, అప్స్కాండ్ అవుతున్నారని మొన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు చౌదరి గారు కూడా చెప్పారు. జనంలో కూడా ఈ రకమైన ఇది ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ పాకిస్తాన్? ఒకటి చూడాలండి, లాల్ మసీద్ అన్నది జనరల్ ముషరఫ్ గారి టైంలో ఎంత యాంటీ జనరల్ ముషరఫ్ అయిందంటే దాదాపు మా ఆర్మీని పంపించి మా లాల్ మసీద్ ఆక్యుపై చేయాల్సి వచ్చింది. చాలా మందిని చంపారు కూడా అప్పుడు. ఈ మౌల్వీస్ ఇద్దరు తప్పించుకున్నారు, ఇప్పుడు ఘాజీ గారు ఆయన తమ్ముడు కూడాను. కానీ వీళ్ళెప్పుడు కంప్లీట్ పాకిస్తాన్ లో షరియా రూల్ కావాలంటున్నారు. వీళ్ళు మనం ఏమన్నా అనుకోవాలంటే టీటీపీ ఏదైతే ఎన్డబ్ల్యూఎఫ్లో గొడవ చేస్తుందో, పాకిస్తాన్ దురంద లైన్ గురించి గొడవ చేస్తుందో, పాకిస్తాన్ లో షరియా రూల్ తీసుకొచ్చి ఇస్లామిక్ రూల్ తీసుకురావాలని ప్రయత్నిస్తుందో, వాళ్ళ స్లీపర్ ఆర్గనైజేషన్ అనుకోవాలండి. స్లీపర్ సెల్ కాదు, కంప్లీట్ స్లీపర్ ఆర్గనైజేషన్ రావల్పిండిలో ఉంది. దీన్నే లాల్ మసీద్. అందుకనే చెప్పి ముషరఫ్ గారు దీని మీద అటాక్ చేశారు ఏకంగా. కంప్లీట్ ఆర్మీ 111 బ్రిగేడ్ అటాక్ చేసింది దీన్ని. సో వీళ్ళు ఆపోజిట్ గా ఉన్నారండి. ఇదే కాకుండా నిన్న అసెంబ్లీలో వాళ్ళ సెనేట్ అంటారు, నేషనల్ అసెంబ్లీలో, ఆ అసెంబ్లీలో కూడా ఒక సెనేటర్ బయటకు నడిచి వెళ్ళిపోయారు. ఆయన కూడా ఎన్డబ్ల్యూఎఫ్పి, ఆయన తక్కువేం కాదు, ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంది. దాదాపు 16 MPs అంటే పాకిస్తాన్ లో ఆయన తరఫున ఉంటారు. ఇప్పుడు ఒక ఎంపీ లండన్ వెళ్ళిపోతా యుద్ధం వస్తే అని కూడా అన్నాడు ఒక ఎంపీ. ఇంకొక ఎంపీ అండి ఇంకొక ఎంపీ అతను పీటీఐ అతను అంటే ఇమ్రాన్ ఖాన్ అతను. ఎందుకంటే జనరల్ ఇమ్రాన్ ఖాన్ గారికి మెజారిటీ వచ్చింది, కానీ వాళ్ళందరినీ ఇండిపెండెన్స్ కింద లెక్కెట్టి మైనారిటీ ఉన్న పార్టీస్ ని కోయిలేషన్ చేసి జబర్దస్తి ఆ పార్టీని నిలబెట్టారు. అవును. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ టీటీపీ అన్న దానికి సపోర్ట్ గా ఈ లాల్ మసీద్ చీఫ్ మౌల్వీ సపోర్ట్ ఇచ్చినట్టు మనం లెక్క పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే టీటీపీ బలగం ఇంకా పెరిగినట్టు లెక్క పెట్టుకోవాలి మనం. ఇది డివిజన్ కూడా అడుగుతున్నారు వాళ్ళు. 8 తెగలు ఏదైతే ఉన్నాయో ఎన్డబ్ల్యూఎఫ్లో అవన్నీ వేరు చేసి ఆఫ్ఘనిస్తాన్ తోటి కలవాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే బలూచిస్తాన్ ఎలాగే డివిజన్ అవ్వాలని చూస్తుందో అలాగే ఎన్డబ్ల్యూఎఫ్పి కూడా దానికి లాల్ మసీద్ అంటే ఈ లాల్ మసీద్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆయన స్వయాన రావల్పిండిలో కూర్చుని ఉన్నారు ఇప్పుడు. అది సో పాకిస్తాన్ ఆర్మీకి చాలా డేంజర్ అనమాట. విషయాలన్నీ ఇంటర్నల్ గా పెట్టుకుని, లేకపోతే బార్డర్స్ లోనేమో అటు బలూచిస్తాను, ఇటు ఇంకొకరు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని ఇంత పెద్ద దేశం మీద కాలు దూవడం అంటే అది అవివేకం. రైట్. ఎనీవే రావు గారు ఒక్క నిమిషం అండి. గిరిధర్ గారు ఇప్పుడు అసలు కమింగ్ టు ది పాయింట్, మన ఇంటర్నల్ ఇప్పుడు ఇలా ఇది చాలా క్రూషియల్ టైం అండి.
సరే యుద్ధం చేస్తామా చెయ్యమా దిస్ ఈజ్ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ యునైటెడ్ అనే ఒక ఇండికేషన్ అయితే ఉండాలి కదా ప్రజల్లో కానీ, పార్టీల్లో కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ, లేకపోతే